అది పక్కన పెట్టేసి ప్రభువా 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 అంటే ప్రభువా ప్రభువా అంటే ఏమొస్తుంది? ప్రభువా 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 అంటే ఏమొస్తుంది? దేవుని పక్కన పెట్టేసి ఆయన ఎవరి గురించి అయితే పరిచయం చేశాడు, ఆయన ఎవరి గురించి అయితే చెప్పాడు, ఆయన పక్కన పెట్టేసి నువ్వు ప్రభువా 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 అంటే పడితే ఆయన అంటాడు నువ్వు పరమా. సమస్త సృష్టిని సృష్టించిన మన అందరికీ తండ్రి అయిన ఆ దేవాది దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విధముగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకునేట్టుగా బ్రతకను ఉద్దేశించేటటువంటి వారందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన నేను కొన్ని విషయాలు మీతో మీ మధ్య పంచుకున్నాను. నిన్నటి దినాన మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో ఒకసారి మీరు నాకు చెప్తే నేను ఈ 4-5 రోజులు కంటిన్యూషన్గా ఒకటే పాఠం దాన్ని ఎలా కొనసాగించాలి, పార్ట్ 1 పార్ట్ 2 ఆ టైంలో తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో నేను వచ్చాను. అయితే నిన్న నేర్చుకున్నటువంటి పాఠం మీ హృదయంలో ఉంటే ఈరోజు పాఠం అర్థమవుతుంది. ఒకసారి నిన్న మీరేం నేర్చుకున్నారు, నేనేం చెప్పాను ఒకసారి రికాల్ చేసుకుందాం. ఒకసారి చెప్తారా? గట్టిగా అదేనా? ప్రేమేనా? ఏమన్నా ఇంకెవరికైనా చెప్తారా? మరణం కంటే బలమైంది ప్రేమ, ప్రేమ ఇంకా ప్రేమ, ఇంకా ప్రేమ, ఇంకా ప్రేమ, ఇంకా మళ్ళా ప్రేమ. అదేనా? ఎన్నిసార్లు చెప్పిన అదేనా? యాక్చువల్గా నేను ఒక హాట్ పాట్ లాంటి ఒక విషయం ముందుంచానండి. ఆ విషయం చెప్పడానికి అనేక విషయాలు జోడించి మీకు అర్థమయ్యేలా మాట్లాడాను. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అసలు సరైనటువంటి విషయం ఏదైతుందో అది మర్చిపోయారు. ప్రేమ 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 అనేది మాత్రం ఉంటుంది, రైట్? ఇదేమైనా ఒక్కసారి రికాల్ చేసుకుని మనం తదుపరి పాఠంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాలు నిన్న మనం నేర్చుకున్నాం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో మనుషులుగా బ్రతుకుతున్నటువంటి మనం తోటి మనుషులను ప్రేమించలేకపోతున్నాం. మనుషులమైనటువంటి మనము ఈ లోకంలో బ్రతుకుతూ మన తోటి సహోదరులు మనుషులు ఎవరైతే మన చుట్టుపక్కల మన చుట్టూ ప్రాంతంలో మనతో పాటు కలిసి బ్రతుకుతున్నటువంటి వారిని మనం ప్రేమించలేకపోతున్నాం. జంతువుల్ని ప్రేమించినంతగా, అవునా? జంతువుల్ని ప్రేమించేంతగా మనం మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాం. ఎందుకు జంతువుల్ని ప్రేమించగలుగుతున్నాం, మనిషిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం మనం అంటే, మనిషి మారిపోతున్నాడు. అవునా? ఒక మనిషిని మనం ప్రేమిస్తూ 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 ముందుకు సాగినప్పుడు సడన్ గా అతని మీద ఉన్నటువంటి ప్రేమ మారిపోతుంది, లేదంటే ఆ ప్రేమ ఎండిపోతుంది, ఆ ప్రేమ చల్లారిపోతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు ఎందుకు సడన్ గా ఒక వ్యక్తి మీద మనం అప్పటికప్పుడు చూపిస్తున్నటువంటి ప్రేమ ఎందుకు ఎండిపోతుంది అంటే, ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు లేదా మనం తప్పు చేసినప్పుడు మన తప్పు గురించి ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు మనం ప్రేమించడం మానేస్తున్నాం. అవునా? ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి కాస్త అటు ఇటు అయినా, కాస్త మారిన, మాటల్లో తేడా కనబడినా, ప్రవర్తనలో తేడా కనబడినా, ఏ కొద్ది తప్పిదములు, ఏ కొద్ది మిస్టేక్లు ఆయన జీవితంలో ఏమాత్రం తప్పులు పాపంలో కనబడితే ఆ రోజు నుంచి మనం అతన్ని ప్రేమించే విషయంలో మనం మారిపోతుంది, మన ప్రేమ మారిపోతుంది, మన ప్రేమ తగ్గిపోతుంది అనేటువంటి విషయం నేర్చుకున్నాం. అవునా? గుర్తుందా? ఎందుకు పరిపూర్ణంగా పూర్తిగా చచ్చేంత వరకు ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నామంటే ఆ వ్యక్తి మార్పు చెందటం వల్ల, లేదంటే మనమైనా మార్పు చెందుతూ ఉంటాం. ఎదుటోడు తప్పు చేసినా, మనం తప్పు చేసినా మధ్యలో కనుమరుగయ్యేది ప్రేమే. ఏం కనుమరుగవుతుంది? ప్రేమ. మన గురించి ఎదుటివారు, లేదంటే మనం ప్రేమించేవారు మన గురించి తప్పుగా మాట్లాడినా, మనపై మనల్ని నిందించినా, దూషించినా, మన గురించి ఎక్కడెక్కడో తప్పుగా మాట్లాడితే ఆ విషయాలని గుర్తుకొచ్చి ఆ విషయాలు మన దాకా వచ్చిన తర్వాత మనం ప్రేమించేటువంటి ప్రేమలో మార్పు వస్తుంది. మనం ప్రేమించడం తగ్గించేస్తా ఉంటాం కదా. ఇది ఆలోచిస్తూనే మనం ఇంకొకటి ఆలోచించామంటే, మరి యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ ఎందుకు తగ్గలేదు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు కంటిన్యూషన్ గా చివరి వరకు ప్రేమించగలిగాడు మనుషుల్ని? ఆయనను ఎవరు ద్వేషించలేదు, అంతేనా? ఆయన ఎవరూ కొట్టలేదు, ఆయన ఎవరూ నిందించలేదు. ఆయన బ్రతుకుతున్నటువంటి కాలంలో మనుషులందరూ ఆయనతో పాటు మంచిగానే ఉన్నారు, అనుకూలంగానే ఉన్నారు అని మాట్లాడటానికి ఏమన్నా? మనకంటే ఎక్కువ దూషించారు ఆయన, మనకంటే ఎక్కువ ఆయనను ఇబ్బంది పెట్టారు తోటి మనుషులు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ. ఆయన కూడా ఆయన ప్రేమించగలిగాడు, అవునంటారు కదా. అయినప్పటికీ ఆయనలో ప్రేమ తగ్గలేదు, ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ మారలేదు, మార్పు చెందలేదు. చివరి వరకు, స్టార్టింగ్ లో మొదటి నుంచి చివరి వరకు ఆయన మనుషుల్ని ప్రేమించేటువంటి ప్రేమలో
ఒక రవ్వంత కాదు, సింగిల్ 1% కూడా మార్పు రాకుండా ఆది నుంచి అంతం వరకు, మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ప్రేమించాడు. మనం ప్రేమించలేకపోతున్నాం. ఆయన ప్రేమించగల, మనం ప్రేమించలేకపోతున్నాం. ఎలా, ఎందుకు ఆయన ప్రేమించగలిగాడు? ఎవరు నిందించినా, దూషించినా, కొట్టినా, తిట్టినా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆయన ఎలా ప్రేమించగలిగాడు? బాగా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనమైతే మన గురించి, మన సహోదరులు మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మన గురించి తప్పుగా మన కళ్ళ ముందు మాట్లాడారు. ఎక్కడో మనం చూడనప్పుడు, మనం విననప్పుడు, ఎవరి దగ్గరనో మన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆ విషయాలు మనుషుల నుంచి దాటుకుంటూ ఎన్నో మార్పులు చెందుకుంటూ వచ్చి మన దాకా వచ్చేసిన తర్వాత మనం అది విని, వేరే వాళ్ళ ద్వారా మనం విని మన ప్రేమలో మార్పులు వచ్చేస్తున్నాయి. మనం ప్రేమించడం మానేస్తున్నాం. మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ మారిపోతుంది. కానీ యేసు ప్రభులా కాదు. ఆయన కళ్ళారా చూస్తుండగా, ఆయన చెవులారా వింటుండగా, ఆయన ముందు నిలబడినటువంటి మనుషులే, అందరూ మనుషులే, ఆ మనుషుల గుంపు తన ముందు నిలబడి ఏం మాట్లాడిందో, ఎలాంటి మాటలతో ఇబ్బంది పెట్టారో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక 2 వచనాలు చూద్దాం. నేను అడిగినా మనం చూసుకోలేదు కదా, ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 20 నుంచి. మనందరికీ తెలుసు పిలాతు గారు కదా, వెరీ గుడ్. పిలాతు యేసును విడుదల చేయబోని వారితో తిరిగి మాట్లాడినను. వారితో తిరిగి మాట్లాడినను అంటే ఎవరితోనండి? మనం ఎప్పుడో మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడాలి. ఎవరితో? మనుషులతో. ఎవరితో? ఎదురున్నటువంటి మనుషులతో. ఏ మనుషులతో? ఎవరైతే యేసు ప్రభును చంపాలి, యేసు ప్రభును సంహరించాలి అనే ఉద్దేశంతో, యేసు ప్రభును చంపేయాలి, ఆయన్ని శిలువకెక్కించి చంపేసేయాలి అనే ఉద్దేశంతో వచ్చి నిలబడినటువంటి గుంపుతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఇంకొక మనిషి. అతను అన్యుడు, దేవుడు ఎవరో తెలియనటువంటి వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు సేవ్ చేయడానికి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు గారు. వారు ఏమంటారంటే, వీరిని చూసారంటే, వీరిని శిలువవేయము అని కేకలు వేస్తున్నారంట. మామూలుగా కూడా కాదు, కళ్ళ ముందు నిలబడినాడు యేసుక్రీస్తు ప్రభు గారు నిలబడినాడు. ఆయన ముందే ఉన్నటువంటి గుంపంతా ఎవరు మాట్లాడుతున్నారు? శిలువై ఏకధాటిగా కేకలు వేస్తున్నారట. అలా కేకలు వేసినప్పుడు 3వసారి మరలా అతడు ఎవరితాడు? పిలాతు గారు. ఆయన ప్రయత్నం చేశారు. ఎందుకో ఇతడు ఏ దుష్కార్యము చేసాను, ఇతడు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగబడలేదు కనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. మీ కోరిక ప్రకారంగా మీ మనసు శాంతింపజేయాలి అంటే నాకు దెబ్బలు తగిలించి ఏదో ఒక రకంగా శిక్షించి వదిలేస్తానంటే అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి? అయితే వారు ఒకే కట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని శిలువ వేయమని అడుగుగా వారి కేకలే. చూసారా, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా అనిపిస్తుంది? నీ కళ్ళ ముందు నీ గురించి వీడిని చంపే, అసలు వీడిని ఉంచకుండా వీడిని చంపే అని చెప్పేసి నీ కళ్ళ ముందే నువ్వు తప్పు చేయకుండా నిలబడినప్పుడు వేరే వాడు వచ్చేసి నీ గురించి అలా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తావు? ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించు. నువ్వేం చేయగలవు? ఏం చేస్తావు? ఒక్కసారి ఆ పొజిషన్ లో నిలబడి ఫీల్ అయిపోయి మాట్లాడండి. ఏం మాట్లాడుతుంటారు? ఎలాంటి మాటలు వస్తే ఎవరు అర్థం కాదు. 5 HP మోటార్ చూసింటారా? కొంతమంది చూసింటారు. బాయిలో వేసి స్విచ్ చేస్తే ఎట్టుంటది ఫ్లో? ఆ ఫ్లో ఎట్టుంటది? ఆ వాటర్ ఎక్కడైతే పోస్తుందో అక్కడ మట్టి లేదంటే నేల ఈ రేంజ్ లా ఏమైతుంది? గుర్తపడిపోతుంది. ఆ ఫ్లో గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన కళ్ళ ముందే మనం తప్పు చేయకుండా మన గురించి మనల్ని చంపే పని మాట్లాడితే మన నోటి ఫ్లో అలానే చంపగా మన నోరు తెరిస్తే మామూలుగా ఉండదు. మాటతోనే చంపేసి చెవు మూసేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంత ఆవేశం, అంత కోపం పొందుతుంది. ఎందుకంటే జనరల్ స్వభావం ఏంటంటే మనం తప్పు చేసినా సైలెంట్ ఉండే క్యారెక్టర్ కామంది. అలాంటిది తప్పే లేకుండా నిలబడితే ఇంకా ఆగుతామా మనం? ఆగగలమా? ఓపిక పట్టగలమా? చెప్పండి. తప్పే చేయనప్పుడు ఎవరైనా వచ్చేసి వీడిని కొట్టండి, వీడిని లోపటేయండి, వీడిని చంపేయండి అనేటువంటి మాటలు వినబడితే ఏముంటుందా? ఒకవేళ పక్క వాడు చెప్పినట్టు మనకు చావే కన్ఫర్మ్ అని తెలిస్తే ఏమంటుంది తెలుసా? ఇంతమంది కలిసి వీడిని చంపే అని అరుస్తున్నప్పుడు మనం బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తాం. అసలు ఇంకో ఫస్ట్ చంపేమని చెప్పింది ఎవరు రాని చూస్తాం. ఫస్ట్ వచ్చింది ఎవరు నా మీద అని చెప్పేసి బాగా కాన్సన్ట్రేషన్ తో చూసి ఎలాగో అలా చచ్చిపోతున్నా ఫస్ట్ వాడి పీక కొరికి చచ్చిపోతా.
అన్న కదా ఎలా నేను చస్తూ నా మనసు శాంతించాలంటే వాడిని చంపిన తర్వాత చంపలేదంటే ఆ రేంజ్ ఆలోచన. కానీ యేసుక్రీస్తు ప్రభువును చూడండి, నిలబడి చూస్తున్నాడు, మౌనంగానే చూస్తున్నాడు. పిలాతుకు పిచ్చెక్కిపోతుంది అక్కడ. ఇది నాకు అర్థమవుతుంది, పక్కన ఇంట్లో ఏం తప్పు లేదని, నేనే ప్రయత్నపడుతున్నాను కాపాడడానికి. సైలెంట్గా గమ్మున ఉంచడం అవునా కదా? పిచ్చెక్కిపోతుంది అతనికి. ఎవరికి? పిలాతు. ఇక్కడైతే శిలువవేయము అన్నారు కదా. యోహాను గారు ఏమని రాశారు? యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం. అందుకు వారు ఇతనిని సంహరించు శిలువవేయము అని కేకలు వేశారు. తప్పు చేశాడు యేసుక్రీస్తు గారు, తప్పు చేశాడు, పాపం చేశాడు. అలా అరుస్తున్న వాళ్ళ ఇంట్లో ఏమైనా దోచుకున్నారా? వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ ఏమైనా ఎత్తుకపోయిందా? ఏమి చేయలేదే. కనీసం ఒక తప్పుడు మాట్లాడుతున్న నోట ఏనాడు ఆయన మాట్లాడలేదు ఎవరిని గురించి. అలాంటిది పిచ్చి కొమ్మ, ఎర్రి కొమ్మ ఏంటది? సిలువవే సంహరించయి తట్టుకున్న గుండె నిలబడి, బాడీలో ఏ మాత్రం టెన్షన్ లేదు, బీపీ చాలా నార్మల్ గా ఉంది, శాంతంగా నిలబడినాడు, సైలెంట్ గా నిలబడి ఉన్నాడు. కానీ పిలాతు రక్తం ఎర్రపడుతుంది. పక్కన నిల్చున్నటువంటి పిలాతు రక్తము మరుగుతుంది, మసులుతుంది. ట్రై చేస్తా కాపాడటానికి ఏదో రకంగా. ఎందుకలా అరుస్తారు? ఎందుకలా అరుస్తారు? ఆయన ఏ తప్పు ఉంది? ఏ దుష్కార్యం ఆయన చేసిన? ఏ తప్పు చేయకుండా కూడా మీరు ఏంటిదా అరులేంటి అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే సమస్య లేదు. నువ్వు ఏదైనా మాట్లాడు, ఏమైనా మాట్లాడు, ఆయన చంపాల్సిందే. ఎవరిని రిలీజ్ చేయటం? మాలాంటోడినే రిలీజ్ చేయి. మాలాంటోడే పిల్లతో అప్ప ఏం ఉదయం రబ్బ కావాలా, రబ్బ కావాలి అని అడుగుతుంది. ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి విషయం తెలుసా? ఎందుకు కోపం పడబట్టే వేసుకుంటుంది? ఇదే సీన్ మన కళ్ళ ముందు జరిగితే మనము నిందా పట్టిన చూంటే అంతమందిని ఏమి చేయలేక బీపీ రేజ్ అయిపోయి నరాలు చిట్లిపోయి హార్ట్ అటాక్ తెచ్చుకున్నాను. చాలా మంది చాలా చోట్ల చూస్తూ ఉంటారు, ఎవరో ఏదో మాట్లాడుతుంటారు. ఆ మాటలు విన్న వెంటనే మామూలు వేడెక్కదు. ఆగలేరు. ఆగమ్మా ఎంత ట్రై చేసినా ఓకే పట్టారంటే అస్సలు ఆగే సమస్య లేదని చెప్పేసి పారిపోతూ ఉంటారు. ఏంటి ఆ వేడి ఏంటంటే కదా. మరి యేసుక్రీస్తు కింద రాలేదు అని అన్నప్పుడు నేను ట్రిక్ చెప్పాను. ఇప్పుడైనా గుర్తుకొచ్చింది ఆ ట్రిక్ ఏంటో? ఏమిటి? ఎందుకు అంటే ఆ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవడం కోసమే నేను పాఠం మొత్తం చెప్పాను. అది మీకు గుర్తులేదా? అందుకోసం మళ్ళా చెప్పాలి. అర్థమవుతుందా? అక్కడ చెప్పిన ట్రిక్ ఏంటి? చెప్పండి. ఆయనకి ఎందుకు కోపం రాలేదు? మనకి ఇంత రేంజ్ లో మనకి ఎందుకు కోపం వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసమే ఇన్ని చేస్తున్నా, మీకోసమే నేను ఈ లోకానికి వచ్చినా, మీకోసమే ఇదంతా చేస్తున్నా, అలాంటిది మీరే నన్ను చంపై అని మాట్లాడుతుంటే ఆయనకు జనరల్ గా ఏమైనా కోపం రావాలి? ఇలాంటి కోసం ఆయన వచ్చి శివుడికి ఎక్కాలని చెప్పేసి సిద్ధపడుతుంది అని చెప్పేసి అనిపించాలి. కానీ అనిపించకుండా మౌనముగానే సాగుతున్నాడు ముందు. ఎందుకు? కారణం ఏంటి? మౌనముగా ఎందుకు ఉండగలుగుతున్నాడు? అంతటి ఓపిక ఎలా వచ్చింది ఆయనలో అనంటే, ఆయన నిన్ను చూడట్లేడు, ఆయన నీ కోసం నిన్ను బట్టి ఈ లోకానికి రాలేదు అనేది నిజం. అంటారు కదా. ఇది ఆయన గుండెల్లో, ఆయన హృదయంలో, ఆయన మనసులో ఉన్నటువంటి మొదటి పాయింట్. ఆయన ఎవరి కోసం వచ్చారు? ఆయన దేవుని కోసం వచ్చారు. మన మార్గం అది ఆయనకు తెలుసు. కానీ మానవి దేవుడు కూడా మన దేవుని కోసం ఆయన వచ్చాడు. ఆయన మాటను భుజాన వేసుకొని ఈ లోకానికి వచ్చాడు కనుకనే మీరు ఎక్కడన్నా మార్గం నాకు తెలుసు, కానీ నా తండ్రి మారడు, ఆయన నన్ను పంపించాడు, ఆయన పంపిస్తే నేను వచ్చాను కాబట్టి ఆయన చిత్తాన్ని నేను జరిగించాలి. అదొక్కటే నాకు ఉన్నటువంటి లక్ష్యం. అందుకోసమే మీకోసం నేను ఎన్ని చేసినా మీరు బాధని నాకు తెలుసు. అందుకోసమే మిమ్మల్ని బట్టి నేను ఇదంతా చేయను. ఇది మీకోసమే కావచ్చు 100%, మన కోసమే. కానీ మనల్ని బట్టి ఆయన చేయట్లేదు. మనల్ని బట్టి ఆయన ఆ యజ్ఞంలో నిలబడలేదు. దేవుడిని బట్టి నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి, నా తండ్రి నన్ను పొగడాలి, నా తండ్రి నన్ను మహిమపరచాలి, నా తండ్రి నన్ను చూసి ఆయన సంతోషించాలి. ఆయన సంతోషమే నాకు ముఖ్యం. అంతే తప్ప మీరు బాధపడితే ఏంటి, దుఃఖపడితే ఏంటి, ఇబ్బంది పడితే రాకండి. అలా కదా. అర్థమవుతుందా? ఈ నిజంగా అర్థం కావాలి. అందుకోసమే సేవకులు ఏమంటారు తెలుసా? సేవ చేసేది మీ సేవ కదా. సేవకులు ఎవరు సేవ చేస్తారు? విశ్వాసం మనుషుల సేవ కదా. కానీ ఏనాడైనా మీ మనుషుల సేవకులు అంటారా? ఏమంటారు? పదే దేవుడి సేవ, నేను దేవుడి కాస్తుంది, నేను దేవుడి సేవకుడు అంటారు. కానీ దేవుడికి పోయి ఏమైనా సేవ చేస్తున్నాను? ఎవరికి సేవ చేస్తున్నాం? విశ్వాసం పెట్టే కదా. మరి దేవుడి సేవకుడు ఎలా అనుకుంటున్నావు అంటే
నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు, నీకు కావలసిన విధంగా నేను చేయగలిగే సేవ. ఆయన ఏది ఇమ్మంటే అది, ఆయన ఏది చేయమంటే అది చేస్తున్నాను కాబట్టి నేను ఎవరి సేవకుని అంతే. సేవకుడు కూడా ఎలా సేవ చేయాలో తెలుసా? మీకోసం అని చెప్పేసి సేవ చేశాడు అనుకో, అనేక తప్పులు చేయాల్సిన అవసరం. ఆఖరికి మీ మీదనే కోపం వస్తుంది, మీ మీదనే కోపం వస్తుంది. ఒకనొక సమయంలో మిమ్మల్ని అందరినీ వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సేవకుడు మిమ్మల్ని బట్టి సేవ చేస్తే, అందుకోసం ఏ సేవకుడు మిమ్మల్ని బట్టి సేవ చేయకూడదు. ఎవరిని బట్టి సేవ చేయాలి? అతని నిజమైన సేవకుడు. అప్పుడే మీరు 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, నలుగురు ఉన్నా, ఎంతమంది ఉన్నా మందిని చూడండి. ఎందుకు? మందిని చూసేవాడు దేవుని సేవకుడు కాదు. ఎంత మంది ఉన్నా కూడా నా తండ్రి అయిన దేవుని కోసం వీళ్ళను కాయాలి, నా తండ్రి అయిన దేవుని కోసం వీళ్ళను కాపాడాలి, వీళ్ళను పోషించాలి, వీళ్ళ కొరకు సమస్తము నేను చేయాలి. ఇదే కదా యేసుక్రీస్తు ప్రభువు చేసింది. అలా చేసినప్పుడు మన ప్రేమలో మార్పు ఉండదు. మనం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమించినట్టు ప్రేమిస్తూ మనం ముందుకు సాగాలి అంటే మనం కూడా ఎవరిని బట్టి ప్రేమించాలి? మనతోటి సహోదరులను, మనతో పాటు బ్రతుకుతున్నటువంటి మనుషులందరినీ మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి అంటే మన హృదయంలో ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఏంటి అంటే, నేను మనుషుల్ని బట్టి ప్రేమించట్లేదు, నిన్ను బట్టి నీకు నేను సహాయం చేయకూడదు, నేను దేవుడిని బట్టి నీకు సహాయం చేయాలి, దేవుడిని బట్టి నీకు ఆదుకోవాలి, దేవుడిని బట్టి నీకు నేను సేవ చేయాలి. అలా ప్రేమిస్తే మన ప్రేమ ఎప్పటికీ మారుతుందా? మారుతుందా? అందుకోసమే ఈ ప్రపంచానికి కూడా తెలియనటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియాలి. దానికి తెలిస్తేనే మనం యేసుక్రీస్తును వెంబడించడానికి అవకాశం దొరుకుతుంది. యేసుక్రీస్తును వెంబడించాలి, యేసుక్రీస్తులా బ్రతకాలి. యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి పరిపూర్ణత యొక్క రేంజ్ ఏంటో ఆ రేంజ్ కి నువ్వు నేను మనమందరం ఎదగాలి అన్నది దేవుని కోరిక, దేవుని ఆశ. మరి ఆ రేంజ్ కి మనమందరం ఎదగాలి అంటే మనకు తెలియాలి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ప్రేమించగలిగాడు, అంత పర్ఫెక్ట్ గా ఎలా బ్రతకగలిగారు, చిన్న పొరపాటు కూడా చేయకుండా, ఏ తప్పిదము చేయకుండా ఎలా బ్రతకగలిగాడు అనేటువంటి విషయం నీకు నాకు అర్థం కాకపోతే మనం ఎలా ఫాలో అయ్యి చెప్పండి? అవునా కదా? అర్థవుతుంది మీకు? ఆయన ఎలా ఇంత పర్ఫెక్ట్ గా బ్రతకగలిగాడు? ఆయన హృదయంలో ఉన్న ఉద్దేశం ఏమిటి, ఎలాంటి ఉద్దేశంతో ఆయన ఈ భూమి మీద నడిచాడు అనేటువంటి విషయం మనకు తెలియకపోతే మనం ఫాలో అవ్వలేదు. ఏమంటావు? ఈ లోకంలో చాలా మంది బతుకులు ఏం మాట్లాడుతున్నారు? అలా మాట్లాడుతూ కాలం గడిపేస్తాం. ఏమని మాట్లాడుతున్నారంటే, మనం యేసుక్రీస్తు ప్రభువులా ఎలా బ్రతుకుతామండి? మనం యేసుక్రీస్తు ప్రభువులా ఎలా బ్రతుకుతామా? బ్రతకగలమా చెప్పండి, చెప్పండి. చాలా అవలీగా ఒప్పుకునే విషయం ఇది. అవునా? నీవే మనం యేసుప్రభువులా ఎలా బ్రతుకుతాం అంటే భలే తప్పించుకోవచ్చు అన్నమాట కదా. యేసుక్రీస్తు ప్రభువు అలా బ్రతకకపోతే, యేసుక్రీస్తు ప్రభువు అలా బ్రతకకపోతే ఎవరికి ఏమి లేదు, పర్వతం లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా అడుగు జాడల ఎందు నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయాడట. నేను వచనాలు చూస్తున్నామా లేదా? ఏంటి అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఆయనలో మనం బ్రతకలేము అని అన్నప్పుడు సాధారణ అనిపిస్తుంది మనకు. నిజమే మనం తప్పు చేస్తాం. ఆయన తప్పు చేయలేదు, మనం తప్పు చేస్తాం. ఎవరు పడపర్లేదు. నిజం పక్క 100%. యేసుక్రీస్తు ప్రభువు వల్ల మనం బ్రతకాల్సిందే 100%. యేసుక్రీస్తు ప్రభువు వల్ల బ్రతకాలి అంటే ఇంటికి తీసి అలా లేకపోతే ఎవరైనా అధికారి ఏమైనా ఉంటే వాళ్ళు బట్టి వచ్చేసి అయ్యా ఫోటో అని చెప్పేసి తీసుకోమా, ఫోటో వేసుకోమని చెప్పేసి అది కాదు కదా. మరి ఏంటి చూద్దాం ఒకసారి. ఆ వచ్చిన వాళ్ళని మనం బాగా చదివినటువంటి విషయమే. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి అనుకుంటాం. క్రీస్తు కూడా అక్కడి నుంచి స్పీడ్ గా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మరి ఈ మాట ఏంటంటే తన అడుగు జాడల ఎందు అంటే అర్థం ఏంటంటే యేసురేపు అక్కడ ఉండే అడుగు జాడ, అక్కడ ఇలా వేసుకుని పోదామా, ఇక వేసుకుని పోదామా, అదేనా అడుగు జాడాలంటే? ఊహిస్తున్నారా? ఇది గొప్ప తీసి కిందనే ఉంటుందండి అడుగు జాడలేంటో. ఆయన అడుగు జాడలేదు నడుచున్నట్టు మీకా మనక రాయబడింది మీకనే ఉంటుంది. కానీ మనం ఏమనుకోవాలి? మనకు మాదిరి ఉంచిపోయాము. ఇదిగో మొదటి అడుగు. అర్థమవుతుందా? ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి రిటర్న్ దూషించడం లేదు. మనం ఇప్పుడు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చగలిగేటటువంటి దేవాది దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మరి ఉందా లేదా? అంటే అక్కడ ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము రాలేదు, ఆయనను ఎంతమంది దూషించినా కూడా తిరిగి దూషించలేదు. ఎలా సాధ్యమైంది? నువ్వు తెలుసుకోవాలేదా? ఎలా సాధ్యమైంది? నాకు అర్థం కావట్లేదు, నాకు ఇలా బ్రతకడం నాకు అసలు వల్ల కూడా పడట్లేదు, ఆయనకి ఎలా వల్ల పడింది అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు వెతకాలి. ఆయనను ఫాలో అవ్వండి అనేటువంటి మాట లేదనుకో, దాని గురించి నీకు టెన్షన్ లేదు. ఆయన మనం బ్రతకలేము అన్నప్పుడు అసలు ఆయన ఇలా ఎలా బ్రతకగలిగాడు అనే టాపిక్ అవసరం లేదనుకో. కానీ దేవుడు అన్నాడు, రాయించాడు, ఆయన అడుగు జాడలను నడవాలి అని అన్నాడు. అర్థవుతుందా? ఇంకా చాలా ఉన్నాయి. ఆయన పోలి నడవండి, ఆయన వెంబడించండి,
ఆయనకున్న పరిపూర్ణతకు సమానమైనటువంటి పరిపూర్ణత గలవారు అయ్యేంత వరకు దేవుడు ఇలా నియమించాడు అనేటువంటి మాటలు కూడా యెహెజ్కేలు రాస్తా ఉంటాడు. అర్థమవుతుందా? మరి ఆయన ఇలా బ్రతికాడు అని అన్నప్పుడు ఎలా బ్రతికాడు అని అంటే మనం కూడా బ్రతకగలం. చాలా ఈజీగా బ్రతకగలం. కానీ బ్రతకలేకపోవడానికి గల కారణం ఏంటో మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఇది వినండి, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మన జీవితానికి చాలా అవసరమైనటువంటి విషయం. మనం కూడా బ్రతకగలం, కానీ బ్రతకలేకపోతున్నాం. దానికి గల కారణం ఉంటే ఇంతగా చెప్తున్నాను నేను ఎప్పుడు చెప్పాను. ఏంటి ఆ కారణం? కనబడినటువంటి మనుషుల్ని ప్రేమిస్తే చాలు నువ్వు నన్ను ప్రేమించినట్టే. కనబడినటువంటి మనుషుల్ని ప్రేమించలేనప్పుడు నువ్వు కనబడిన దేవుడిని ప్రేమించగలవా అని ప్రశ్నిస్తున్నాడు లేదా దేవుడు? అర్థమవుతుంది అందరికి? మనం ప్రేమించలేకపోతున్నాం అండి. యేసుక్రీస్తు ప్రభువు పర్ఫెక్ట్ గా ప్రేమించాడు ఎదుటి వాడు దూషిస్తున్నాడు, తిరిగి దూషించకపోయాడు. ఇలాంటి వాడు ఏ విధమైనటువంటి కక్షలు కుట్రలు చేస్తున్నా కూడా తన కళ్ళ ముందు కనబడుతున్నా కూడా కపటపు మాటలతో ఏం మాట్లాడలేదు, తన హృదయంలో కపటమే లేకుండా ఎలా బ్రతికాడు? అదేదో తనని దూషిస్తున్న వాడిని దూషించలేకపోతున్నాడు, ఏ పాపం చేయలేకపోతున్నాడు. కానీ మనం పాపం చేయడానికి ఈ మనుషులే కారణం. మన హృదయంలో కపటం నిండిపోవడానికి ఈ చుట్టుపక్కల మనుషులే కారణం. అవునంటారా కదంట? మనం తిరిగి బూతులు మాట్లాడాలంటే మన బూతులు మాట్లాడడానికి కారణం కూడా మనుషులే. ఏమంటావు? నేను మాట్లాడే బూతులు మాట్లాడు, నేను ఎక్కడ సైలెంట్ ఉంటుంది, నేను సైలెంట్ ఎలా ఉండేది అన్న మీరు న్యాయం తీర్చాలి. ఫస్ట్ ఎవరు మాట్లాడి చెప్పు, అందరు ఎవరు మాట్లాడి నేను ఊరు సైలెంట్ గా ఉండాలి, నేను అందుకోసం అంతే అంటే నీ నోట బూతులు. కానీ అందుకోసమే వాళ్ళు మారిపోతున్నారు, వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు. సైలెంట్ ఒకటే కదా. అన్ని బైబిల్ని పిండి సారాంశం తీస్తే కనబడేది ఒకటే, ప్రేమ. ఆ ప్రేమ దగ్గర లేదు. తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, ప్రేమిస్తే చాలు శత్రువు చేత ప్రేమించగలిగే రేంజ్, ఆ స్థితి నీకు వచ్చిన నాడు పరలోకానికి అర్హుడివి. అంతేనా కదా చెప్పండి? అదే కదా మనకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు చెప్పనా? అసలు యేసుక్రీస్తు ప్రభువు అలా ఎలా బ్రతికాడు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఒక సీక్రెట్ కనబడుతుంది. ఏం సీక్రెట్ అంటే అసలు ఆయన మనల్ని చూడట్లేడు, మనను బట్టి ఏమి చేయట్లేడు. ఆయనను పంపించిన దేవుడిని బట్టి చేస్తున్నాడు. ఆ దేవుడిని ప్రత్యక్షపరుస్తూ, ఆ దేవుడి గురించి మాట్లాడుతూ, ఆ దేవుడు నన్ను ఎక్కడ తప్పుపడుతాడో, ఆ దేవుడి కళ్ళ ముందు నేను పరిశుభ్రంగా బ్రతకాలని, చీకట్లోనైనా రాత్రి పూటైనా పగలైనా ఎక్కడున్నా ఎప్పుడు అయినా సరే ప్రత్యక్షం నా తండ్రి నన్ను చూస్తున్నాడని చెప్పేసి ఆ దేవునికి భయపడుతూ బ్రతకాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకోసమే బ్రతికాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? యేసు ప్రభువును వెంబడించయ్యాలంటే అది పక్కన పెట్టేసి మనం ఏం చేస్తాం తెలుసా? యేసు ప్రభువును పట్టుకున్నాం. ఏం చేసాం? యేసు ప్రభువును పట్టుకున్నాం. యేసు ప్రభువును పట్టుకుంటే ఎలా పట్టుకోవాలి అంటే ఆయన ప్రవర్తన పట్టుకోవాలి. ఆయన ఏం మాట్లాడాడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఏ ఉద్దేశంతో బ్రతికాడో, ఆయన ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడాడో అవన్నీ ఆయన్ని ఫాలో అవటం అన్నమాట. అవన్నీ పట్టుకుంటే అది పక్కన పెట్టేసి ప్రభువా 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 అంటే ప్రభువా అంటే ప్రభువా అంటే ఏమొస్తుంది చెప్పు? దేవుడిని పక్కన పెట్టేసి ఆయన ఎవరి గురించి అయితే పరిచయం చేశాడో, ఆయన ఎవరి గురించి అయితే చెప్పాడో ఆయన పక్కన పెట్టేసి నువ్వు ప్రభు అని పడితే ఆయన అంటాడు నువ్వు గో పర్వం అంట. అట్టయితే నువ్వు గోవా పర్వం అంటాడు. అన్నాడా లేదా చెప్పండి? అన్నాడా లేదా? చూద్దాం అన్నమాట. 7:1 అమ్మ పుస్తకాలు చెప్పకపోయినా మనకు బాగా తెలిసిన ఎలా తెలిసిన ఎలా అని చెప్పండి. యేసు ప్రభు అంటాడు ఇదిగో నేను ఎవరు పంపిస్తే వచ్చానో, నేను ఎవరి గురించి చెప్పడానికి వచ్చానో, నేను ఎవరిని చూసి బ్రతుకుతున్నానో, ఎవరిని సంతోష పెట్టాలని నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాను, ఇవేమి చూడకుండాను ప్రభువా ప్రభువా ప్రభు అని నా వెంట పడ్డ వరకు ఏం జరుగుతుందో చెప్తున్నాడు అక్కడ. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు. ఎంత టాప్ మోస్ట్ వర్డ్ ఇది, అవునా? కానీ మనకు అర్థంగా మనకు అర్థమైతే విధానం ఏమంటారు. కానీ ఈరోజు ప్రపంచం క్రీస్తులో ఉన్న ఉద్దేశాన్ని పక్కకు తోసేసి ఓన్లీ ప్రభువా ప్రభువా ప్రభు అనుకుంటూ దిగుతున్నారు లేదా? అవునా కదా? ఆయన ఏం మాట్లాడాడో పట్టించుకోవట్లేదు. ఆయన మాటల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేయట్లేదు. ఆయన ఎవరి గురించి ప్రకటించాడో చూడట్లేదు. ఆయన ఎవరికి భయపడి బ్రతికాడో అది చూడట్లేదు. అదంతా పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టేశారంటే ఆయన వెనకాల ఒకరు ఉన్నారు, ఆయనను పంపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అనే సంగతి క్రైస్తవ ప్రపంచం మరిచింది. అది పెద్ద ప్రమాదం. అవునంటారా కాదంటారా? ఒక్కసారి సమాధానం చెప్పాలి. చెప్పండి, మీరు చెప్పండి, అవునంటారా కాదంటారా? ఈ రోజు ప్రపంచం ఇలా మారడానికి గల కారణం యేసు ప్రభును మాత్రమే. ఇక ఆయన వెనకాల ఎవరు లేరు. బిగ్ మిస్టేక్ ఏంటంటే ప్రపంచానికి ఒక వింతగా కనబడుతుంది, విరేకంగా కనబడుతుంది. కానీ ఈరోజు క్రిస్టమస్ ప్రపంచంలో ప్రపంచ గవర్నమెంట్లు అన్ని హాలిడేస్ ఇచ్చాయి కదా క్రిస్టమస్ అంటే. ఆ క్రిస్టమస్ అనేది లేదు అని మనం అంతే మనల్ని ఎలా చూస్తారు?
విర్రలు ఎవరు వీళ్ళు? ఒకటి విర్రలా ఉన్నారు ఏంటా వీళ్ళు? గవర్నమెంట్ హాలిడేస్ ఇస్తుంటే క్రిస్మస్ అని, ఈ క్రిస్మస్ లేదంటారు ఏంటరా? ఎట్ట పుట్టారా వీళ్ళు? యాడ్ నుంచి వచ్చారు వీళ్ళు అసలు? క్రీస్తు విరోధులు వీళ్ళే తెలుసా అని అన్నప్పుడు, బైబిలే పట్టనోడు, బైబిలే చదవనోడు, వాక్యం మీకు అవగాహన లేనోడా అంటాడు. నిజమే బ్రదర్, నువ్వు చెప్పింది సై, నీతో పాటే నేను, అవునా జై అనుకుంటూ పోతున్నాడు. చదివించుడు వాస్తవం అర్థం. అదే విధానంలో ఈరోజు అయ్యా యేసు ప్రభువే దేవుడు కాదు, యేసు ప్రభువును పంపించిన దేవుడు ఉన్నాడు అని మనం చెప్తుంటే ఏమంటున్నారు? అమ్మమ్మ ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద మాట, వా గుండెలు పాట్ 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 అని వెళ్ళిపోయి ఏం మాట అది, ఏం నిన్ను బైబిల్లో ఉందని చెప్పినాం కదా. యేసు ప్రభువు దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువు కూడా ఒక దేవుడు ఉన్నాడు తెలుసా? ఆయన పదే ఎవరికి మాట్లాడాడు, ఆయన ఎవరికి భయపడి బతికారు అది మనం చూడము. చూస్తావా? నిజం చెప్తే నొప్పి, నిజం చెప్పకపోతే ఈ విషయాలన్నీ బయటపడవు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది సంఘాల్లో బోధించేది ఒకటే, మనం క్రీస్తులా బ్రతకలేము, మీరేం టెన్షన్ పడకండి, క్రీస్తులా బ్రతకేస్తా అని చెప్పేసి వాళ్ళని ప్రయత్నం చేసేగల. మన వల్ల కాదు, మనం బ్రతకలేమబ్బా, ప్రశాంతంగా బతకండి. ఎలా? 3 అబద్ధాలు 4 పాపాలు కలకల్లాడుతున్నారు ప్రతిదినం ప్రతిక్షణం. ఏమంటే మనం మనసులో బ్రదర్ ఏంటా, మనం మనసులో బ్రదర్, మనం పాపాలు చేసుకునే ఉంటాం. వేసుకున్న మనిషిరా అంటే మనిషి అని అనుకుంటే నువ్వు కూడా ట్రై చేస్తావు వేసుకున్న బ్రతకడానికి. కాదు అంటే నువ్వు బతుకున్నా కానీ అందుకు మీరు చేసేది కదా. రైట్, అదవుతుందా? ఇంకో ట్రిక్ చెప్తాను, ఇది ఒక ట్రిక్ కదా. యేసుక్రీస్తు పర్ఫెక్ట్గా బతకడానికి ఇంకొక అద్భుతమైనటువంటి ట్రిక్ అది చెప్పిన పాఠం చేస్తాను. ఒక ట్రిక్ ఏంటి అంటే, జనరల్గా మనమందరం ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పాలి, నిదానం చెప్పండి. మనమందరం ఎవరు చెప్పండి? అమ్మా మంచి మాట చెప్పారు గట్టిగా మరొకసారి. మనమందరం ఎవరు? మనుషులం. అయితే మనుషులు, ఈ మనిషి ఆశాజీవి అని ఎవరికి తెలిసిపోయింది? సాతానికి తెలిసిపోయింది. ఎవరికి తెలిసిపోయింది? ఇంతకు మనిషి నిజంగా ఆశాజీవే కదా? గట్టిగా చెప్పాలి, మనిషి ఆశాజీవే కదా? ఆ ఆశ లేకపోతే, ఆ ఆశ కనుక మనిషికి లేకపోతే మనల్ని పడగొట్టే దమ్ము ధైర్యం సాతాను కాదు, వాడి బాబుడు ఉంటే కూడా ఎవరి వల్ల కాదు. అవునట్టు కాదు. అసలు సమస్య అంతా ఇక్కడ చిక్కంతా ఎక్కడుంది అంటే, మనిషి ఆశాజీవి కాబట్టి వీడు ఈజీగా పడగొట్టవచ్చు. అవునా? సాతాను ఏం చేస్తాడు? ఆశ చూపిస్తాడు. అంతకు మించి వాడేమైనా చేయగలడు అని చెప్తే వచ్చి చెప్పండి, నేను పోయి కూర్చుంటా. అంతకు మించి చెప్తున్నాను, వాడి తరం కూడా కాదు, వాడి వల్ల కూడా కాదు, వాడు ఏం చేయలేడు. వాడు చేయగలిగేది ఒకే ఒకటి, ఏంటది? ఆశ చూపిస్తాడంతే. ఎందుకు? నువ్వు ఆశాజీవి కాబట్టి. అవ్వమ్మ దగ్గరికి వచ్చేసి ఏమన్నా తింటావా చస్తావా ఇప్పుడు బా తిను అని ఏమన్నా బెదిరించాడా? ఏమన్నాడండి? మెల్లగా తీయగా హాయిగా మాట్లాడుతూ, అబ్బా ఏముంది పండు, అబ్బా ఎంత బాగుంది పండు, ఏం టేస్ట్ అని చెప్పేసి అనేసరికి నోరు ఎవరికి? ఎందుకు? ఆశ పడ్డది. ఆశాజీవి కదండి, ఆశ చూపిస్తే. అవునా కదా? నాకు ఈ మధ్యనే ఒక ఏం అర్థమైందని అంటే, ఏదో చూస్తాం, ఆశ కలిగి మనం పోతాం. వాడేం చేస్తాడు? మనల్ని అడ్డంగా మోసం చేస్తాడు. తప్పెవరిది? ఇంత అడ్డగురుగా మోసం చేసినాడు. వాడిని దేవుడు వదిలిపెట్టాడు. పోయిపోయి నన్నే మోసం చేస్తున్నాడు. అలా భ్రమపడుతున్నా నేను. బైబిల్లో 1-2 సార్లు మరలా చదువుతా ఉన్నప్పుడు దేవుడు నా మనోరేతనాలు విడిపించేసి అన్నాడు, నాన్న ఆశ చూపటం తప్పుగాను, ఆశపడి వినటమే తప్పు. ప్రపంచంలో ఆ కోణంలో ఆలోచిస్తే, ప్రపంచంలో మనం వేటిని చూసి అయితే ఆశపడతామో వాటన్నిటిని నిర్మించింది ఎవరు చెప్పండి? ఇది అర్థం కాక జనాలు ఏమంటారు తెలుసా? అసలు దేవుడినే తప్ప అక్కడ అట్టెట్టగా బ్రదర్ అంటే, ఆ చుట్టూ పెట్టిగా చేశాడు, ఆ చుట్టే పెట్టకపోతే అసలు ఆశపడటానికి వీలు లేకుండా. రైట్, అయితే ఇప్పుడు నేను 2 కళ్ళు పీకా. ఎందుకు? దాంతోనే కదా నువ్వు చూస్తున్నావు. ప్రార్థన చేద్దాం. దేవుడా ఈయన 2 కళ్ళు పీకే తండ్రి, ఆశపడే ఆ పనే ఉండదు. అసలు ఏది కనబడింది అనేది ఇది కావాలని చూసి ఆస్కారమే ఉండదు. 2 కళ్ళు పీకేసి తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేద్దామా? అంటే కదా ఇప్పుడు ఒప్పుకుంటా, నాదే తప్పు. అక్కడ నాకు వస్తే కానీ అర్థం కాలేదన్నమాట. అవునా? అది కాబట్టి సాతాను ఏం చేస్తాడు? ఆశ. వాడు చేసేది భయంకరమైన తప్పు, భయంకరమైన పాపము. వాడి వల్ల మనమందరం భయంకరమైనటువంటి నరకానికి పోతున్నాం అని అనుకుంటే వాడిని తీసేయడం ఎంతసేపు? దేవునికి అర్థమవుతుందా మీకు? వాడిని తీసేయడం ఎంతసేపు? కానీ నేను ఒక క్లాస్లో రీసెంట్ దగ్గర చెప్పాను, సాతానుడు ఎట్లాంటోడు అంటే, ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఏముంటుంది? ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో కుక్క ఉంటుంది. ఆ గేట్ ముందు ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పైన ఏముంటుంది? మీరు చదవండి. ఏమిటాయి? కుక్క ఉంది. దేవుడు అంటాడు, దేవుడే మనతో ఏమన్నాడు తెలుసా? చదవండి ఒక్కసారి పేతురు పత్రిక
కుక్క ఉంది జాగ్రత్త అని అన్నాడా లేదా చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై మెరుగుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని వెలుగుతుందా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు, జాగ్రత్త అంటున్నా లేదా? ఏం ప్రభా, మీరే ఉండగా, అసలు మీరే నా మాట మాట్లాడుతుంది, మీరు ఉండగా అది మమ్మల్ని ఏం చేయలేదు ప్రభా అంటామేమో. అప్పుడు దేవుడు అంటాడు, ఒరే నువ్వు కొంచెం అటు ఇటు చేస్తే దాన్ని వదిలిపెట్టేది కూడా నేనే తెలుసా అంటాడు దేవుడు. అర్థమవుతుందా? అనేక రిఫరెన్స్లు ఉన్నాయి. దేవుడే అపవిత్రతకు అప్పగించాను, దేవుడే అపవానికి అప్పగించేశాడు అని చెప్పేసి చాలా వచనాలు బైబిల్లో ఉంటాయి. ఆ మళ్ళీ ఆడ వెళ్ళిపోయిన వరకు చాలా దూరం వెళ్ళిపోతాం. మనం ఒక ట్రిక్ మాట్లాడుకోవాలి కదా, అందుకోసం చెప్పేసి రావాలా మళ్ళీ రివర్స్ వస్తున్నా. మీకు అర్థం కావడం కోసం కొంచెం అంటే మనకు అర్థం కావాలి. ఫైనల్గా ఈ భూలోకమైనటువంటి ఇంట్లో, దేవుని ఇంట్లో కుక్క ఉంది జాగ్రత్త. తప్పు చేసినోడి పిక్క పట్టుకుంటది, అవునా? తప్పు చేసినోడి పిక్క పట్టుకుంటది. అదే ఆ ఇంట్లో కుక్క ఉంటుంది, ఆ కుక్క ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎక్కడ వచ్చారనుకో బోర్డు చూసి జాగ్రత్త పడాలి. తెలిసినవాడు వచ్చారనుకో తండ్రికి అనుకూలమైనటువంటి వాడు కదా, ఆ యజమానికి బాగా తెలిసినటువంటి వ్యక్తి వచ్చాడనుకో అప్పుడు ఆ యజమాని లోపలికి వస్తున్నటువంటి వ్యక్తిని చూసి మొరగక ముందే కుక్కని ఏం చేస్తాడు, ఒకటి కట్టేస్తాడు. కట్టేయకుండా మామూలుగా ఉన్నదే ఏమంటాడు, ఏయ్ సరైనడు మనడే వస్తున్నది పగబో అనగానే ఏమవుతుంది, ఓ రెండు అవుతా చూపి ఇది వస్తుంది. అంతే కదా, మీకు అర్థం కావాలి. సాతాను అంతే చేస్తారు. దేవుడు మన వెనకాల మన పక్షాన దేవుడు ఉంటాడు, మనకు విరోధి ఎవడు అనే ఒక విభత్సమైన డైలాగ్ గుర్తుకొస్తే మనకు అర్థం. ఆ దేవుడే అంటాడు, నేను వెనకాల ఉంటే ఎవరు కూడా మీకు ఎదురు లేరు అనేటువంటి మాట్లాడుతున్నా, మీరు నేనే మాట్లాడుతున్నాను జాగ్రత్త సాతాను ఉంటుంది. మీ విరోధి ఉన్నాడు, నా విరోధి కాదు, మీ విరోధి ఉన్నాడు జాగ్రత్త అని చెప్పి మాట్లాడుతున్నాడంటే మనకు మాట అర్థం కావాలని అవుతుంది. అందుకోసమే అతను ఏం చేస్తాడో చెప్పాను. ఓవరాల్గా అతను ఏం చేస్తాడు చెప్పు, మనలో ఉన్న లక్షణాన్ని చేత పట్టుకొని మనల్ని మన చేత కబడ్డీ ఆడిస్తుంటాడు. మన చేత కబడ్డీ కర్మ, క్రికెట్, ఖోఖో, ఆమె టెన్నిస్, వాలీబాల్ అనే ఆడిస్తుంటాడు మన చేత, మన నాడి చేత పట్టుకొని. ఇది ఆశాజీవి, అవునా? కాబట్టి ఆశ చూపిస్తే అయితే యేసుక్రీస్తులో సక్సెస్ అవడానికి ఇంకొక ట్రిక్ అన్నారు కదా. ఇప్పుడు మనిషి ఆశాజీవి. మన గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. మనం బ్రదర్ ఒక కర్ర ఇది ఉందా, దీనంత సన్నటి కర్ర కరెక్ట్గా నా చేత 10 దెబ్బలు తిందామనుకో 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్నారు అనుకో, ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? 1,00,000 రూపాయల విలువ మనకు తెలుసు, 1,00,000 రూపాయల యొక్క విలువ వాల్యూ మనకు తెలుసు. కాబట్టి 10 నా బ్రదర్, 10 తింటావా అంటే 10 దెబ్బలే కదా అని చెప్పేసి పోతాడు, దగ్గరికి పోతాడు. పోయిన తర్వాత ఏం చేస్తాడు, ఈ డాక్టర్ కానీ ఎక్కడికి అంతే నిలబడిపోతాడు. ఒక్క దెబ్బ కొట్టుకో అరవకూడదు మళ్ళీ, లేకపోతే 1,00,000 క్యాన్సల్. ఒక అరుపు అరిచినాం అనుకో 10,000 మైనస్. ఒక అరుపుకి 10 దెబ్బలు. 10 దెబ్బలకు ఒక్కసారి కూడా అరవకూడదు. అరిచినారనుకో 10,000 మైనస్ అవుతా ఉంటుంది అని అన్నాడు అనుకో. ఆశ జీవులం కదండి. 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని కష్టపడాలి బ్రదర్. కొద్దిసేపు ఈ సాపిన వాళ్ళనుకో 1,00,000 దగ్గర ఉంటుంది. ఇక మన ట్రై చేద్దాం బలా అని చెప్పేసి ఈ చెప్తాడు, ఒక్కడికి అప్పరిస్తాడు ఆ కర్రతో అంటాడు. కథ ఒక్కటే 9 కానీ ఏమి నాకు వచ్చుకుంటున్నావు అంటే 1,00,000 రూపాయలు. అబ్బా ఆశాజీవి ఈ వచ్చుకుంటున్నాడని ఒక్కొక్క దెబ్బ ఈ మీద పడుతున్నాడు అంటుంటాడు కథ. అంతేగాని సౌండ్ రాదు, ఏమి పెర్ఫార్మెన్స్ అండి. అబ్బా అసలు 1,00,000 రూపాయలు చేతిలో పట్టుకొని ఆ 1,00,000 రూపాయలు వచ్చేసిన తర్వాత దెబ్బల గురించి అడగడానికి బుద్ధి చెప్పే 1,00,000 కోసం ఎంత శ్రమ. 2 నెలలు నేనేం చేసినా వర్చుకోవాలి, బానిసగా ఉండాలి. 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎంతమంది ట్రై చేస్తారు? ఏమన్నా చేసుకో. తింటావా? అమ్మ నవ్వులు లేక తన్ను ప్రాణాలకి దిగుట. 2 నెలల తర్వాత నేనే కింగుని, కోటేశ్వరుని అనుకుంటాడు. అంతే ఆ రాకెట్ చూడాలి. ఆ 3 రూపాయలు నీకు తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నావు నువ్వు? ఓర్చుకుంటున్నావు. ఎన్ని చేసినా ఓర్చుకుంటున్నావు. 1,00,000 రూపాయల విలువ నీకు తెలుసు కదా. మనం ఆశ సంగతి సాతానికే తెలిస్తే ఏమో దేవుడు తెలియదా? ఎవరు దేవుడు తెలియదా? తెలుసుదా? తెలుసా? దేవుడు కూడా ఒకటి ఇస్తానన్నాడు. దాని విలువ తెలిసి సావదు. అవునా? దాని విలువ తెలిసి సావదు. 1,00,000 రూపాయలు అనేది దాని విలువ బాగా తెలుసు మనకు. అబ్బా ఏం లెక్కలు రాస్తాం. కాబట్టి ఏమన్నా చేస్తాం.
కానీ దేవుడు ఇస్తానన్న దాని విలువ ఎంతో తెలియదు, అది ఎట్లాంటిదో తెలియదు. కాబట్టి అస్సలు ఓర్చుకోవడానికి ఏమాత్రం చేస్తామా? ప్రయత్నం చేస్తామా? అసలు రోగం ఇది. మనకేంటి? దేవుడు మనకు చాలా గొప్పది, భూమి మీద ఉన్న ఏ వస్తువుతో అన్నాడు, అలాంటిది ఇస్తా అన్నాడు. కానీ దాని విలువ మనకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అది యేసు క్రీస్తు ప్రభువుకి తెలుసు. మరి యేసు ప్రభు ఎవరు? ఆయన కూడా ఆశాజీవే, అవునంటారా కాదంటారా? ఆయన కూడా మనిషి అంటారా కాదంటారా? ఆయన కూడా మనిషేనా? ఒక రిఫరెన్స్ పడేనా? ఒక రిఫరెన్స్ పడేయండి. ఆధారం ఉండాలిగా. ఆహా, నాకు తెలుసు మీరు అక్కడికి పోతారని, అవునా? ఇప్పుడు నేను చూపిస్తుంది రోమపత్రిక 5:15. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లంటే ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయినాయి కదా, మరి ఎక్కువగా ఎవరి కృప? దేవుని కృపయో ఏంటది? యేసు క్రీస్తును ఒక మనిషిని కృప. ఒక్క వ్యక్తి అపరాధం వల్ల అందరు చచ్చిపోతే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? ఒక ఆయన దేవుడు, ఇంకొక ఆయన మనిషి. ఎవరక్కడ? ఒక ఆయన దేవుడు, ఇంకొక ఆయన మనిషి. ఎంత తగ్గిస్తున్నాయి వేస్తున్నాయి, అవునా? మన బుర్రకు ఎక్కకపోతే పాడేయాలి. మనకు అర్థం కాకపోతే బైబిల్ సరిగ్గా చదవరు. ఇప్పుడు ఇక్కడ మనిషి అని యేసు గురించి నేనా మాట్లాడి నాకు రాసింది రోమపత్రిక రాసింది ఎవరండి? భగవాన్ రాసా? ఎవరు రాశారు? అక్కడ రాశారు. ఎవరు రాపించారు కోరి కదా? ఏమంటారు కదా? ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన దేవుడట, దేవుని కృప. రెండు యేసుక్రీస్తును ఒక మనిషిని కృప, ఒక మనిషిని కృప. ఎంత చక్కగా రాయబడింది కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా మనిషి, ఆయన కూడా మనిషి అన్నప్పుడు ఆశాజీవి, అవునంటారా కాదంట? ఈ విషయం సాతానుకు తెలుసు. ఆడు ఈ విషయం తెలుసుకొని, ఎవడు? సాతాను. వాడు వీడంటే ఏమన్నా తప్ప సాతానికి? ఈ మధ్య ఈ మాట అనగానే నాకు గుర్తుకొచ్చింది. కామెంట్ రాస్తున్నాడు, బ్రదర్ నువ్వు సేవకుని అడ్డగోరికి ఎవరిని పట్టుకొని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడకు చెప్పేసి కామెంట్ రాస్తుంటే, ఎందుకు సాతాన్ని వాడు వీడని చెప్పేసి బాగా మాట్లాడతాను. అసలు అనొచ్చు సాతాన్ని వాడు వీడని చెప్పరా? బ్రదర్ వాక్యం చెప్తున్నా మీరే ఇంత డౌట్ఫుల్గా అడిగితే మా పరిస్థితి ఏం కావాలి అంతేనా? ఏమిటి అనొచ్చా? వాడు వీడని అనొచ్చా? పోనీ తిట్టొచ్చా సాతాన్ని? ఎవరు తింటున్నాం కదా? ఇప్పుడు పడితే అసలు ఎవరిని తిట్టకూడదు అంటాం మనం. సాతాన్ని మాత్రం తిట్టొచ్చు. నేను చాలా మందిని చూశాను, చాలా మంది నోట నేను విన్నటువంటి మాట ఏంటంటే, ఎవరు తిడుతుంటారు సాతాన్ని? దేవుడు ఏదో సంతోషిస్తాడు అన్నట్టుగా, సాతాన్ని తిట్టి దేవుడు ఏదో సంతోషిస్తాడు అన్నట్టుగా ఆ సాతాన్ని ఎవరు తిట్టుడు కదా? ఈ సందర్భంలో నాకు మాట గుర్తుకొస్తుంది. సాతాన్ని తిట్టొచ్చా లేదా అని అన్నప్పుడు ఒక మాట చదువుకున్నా, సందర్భం ఉంది కాబట్టి ఆ సందర్భానుసారంగా చూసుకున్నా. టైం కూడా ఉంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. ఎవరైతే ప్రభుత్వాన్ని నిరాకరిస్తారో, ఎవరైతే శరీరానుసారంగా నడుచుకుంటారో, మలినమైన దురాశ కలిగి ఎవరైతే దుర్నీతి పరులో వారందరినీ ఆ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరెవరు? వీరు ఎలాంటి వాడు అంటే, ఇలాంటి వారు వీరు ఎవరంటే తెగువగలవారు. తెగువ అంటే ఎదుట ఉన్నది ఎవరు ఏంటి అని ఆలోచించకుండా నోటికొచ్చింది మాట్లాడేటటువంటి ధైర్యం కలిగినటువంటి వారు అన్నమాట. తప్పు చేయడానికి ఏమాత్రం ఆలోచించకుండా సాహసోపేతమైన ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు. అలాంటి వీళ్ళు తెగువగల వాళ్ళను స్వేచ్ఛాపరులునై అంటే అడ్డగోలుగా ఏది పడుతుంది, కంట్రోలింగ్ ఉండదు. మనసుకు కంట్రోలింగ్ ఉండదు, మాటకు కంట్రోలింగ్ ఉండదు, చేతలకు కంట్రోలింగ్ ఉండదు, ఈ కళ్ళకు కంట్రోలింగ్, ఏదికి కంట్రోలింగ్ ఉండదు అన్నమాట. స్వేచ్ఛాపరులను మహాత్ములను మన దగ్గర ఏది కింద మహిమలను దూషింప వెరవకై ఉన్నామంటే తెలుసా? భయపడగా ఉన్నారు. భయం లేదు వీళ్ళకు. అయితే ఇలాంటి వాడు అందరూ వీళ్ళను భద్రపరిచేది ఎవరు? ప్రభు. ఎలా? దేవదూతలకు అప్పచెప్పేసి కదా. దేవదూతలు అప్పచెప్పి దేవదూతలు ఏం చేస్తే భద్రపడతాయి. అలాంటి ఇలాంటి దుర్మార్గులు కళ్ళ ముందు కనబడినా కూడా దేవదూతలు ఏం చేస్తాయో, ఆ దేవదూతలు వీళ్ళకంటే బలము గలమైనవి, మనందరికంటే బలము గలమైనవా కావా దేవదూతలు?
అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా. దేవదూతల వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను అంతటి బలము శక్తి గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము వెరుదురు అంటే నేరము మోపటానికి భయపడతారట. ఎవరు? దేవదూతనే భయపడుతున్నాయట. ఎవరి మీద నింద వేయటానికి, ఎవరిని దూషించడానికి? దుర్మార్గులను దూషించడానికి, మనుషులలో ఉన్న దుర్మార్గుల్ని దూషించడానికి దేవదూతలే భయపడుతున్నాయట. ఎందుకు? దేవుడు ప్రభు ముందు మనం అలాంటి మాటలు మాట్లాడచ్చు. మీరు దుర్మార్గుడే కావచ్చు కాక, కానీ ఇతన్ని మనం దూషించొచ్చా? ఆయన ముందు అలాంటి మాటలు మాట్లాడమా అని దేవదూతలే భయపడుతున్నాయట కదా. ఇంకొక మాట డైరెక్ట్గా ఉంటుంది. యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది అండి. యూదాపత్రిక డైరెక్ట్ మాట. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు, మామూలుగా దూతలంటేనే రేంజ్ మనకంటే చాలా శక్తివంతుడు. అలాంటిది ఆ దూతలలో ప్రధానమైనటువంటి దూత మికాయేలు అంటే ఇది నెంబర్ 1 పొజిషన్. అలాంటి ఆ దేవదూత ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక, దూషించి ఎవరిని? సాతానుని దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. అంతకు మించి మాట్లాడడానికి ఏం లేదు. దేవదూతలే భయపడుతున్నాయండి సాతాన్ని దూషించడానికి. అర్థమవుతుందా? దేవదూతలే భయపడుతున్నాయి సాతాన్ని దూషించడానికి. మరి మనం ఏంటంటే అంత సింపుల్గా దూషిస్తూ ఉంటాం. మనం ఎవరి ముందు నడుస్తున్నాం తెలుసా? దేవుని ముందు, దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్నటువంటి మనం దేవుడు వింటుండగా దేవుని కళ్ళ ముందు దేవుని కుక్కలు తిట్టొచ్చా? ఏమండి చెప్పండి. దేవుని కుక్క అంటే సాతానుడే కదా, తిట్టొచ్చా? సాతాన్ని తిట్టొచ్చా? అవునా కదా? ఈ సంగతి తెలిసిన తర్వాత ఎప్పుడు తింటారు? ఇప్పుడు సాతాన్ని తింటారా? అరే మనకంటే బలం కలిగినటువంటి దేవదూతలే తెగించట్లేవు దూషించడానికి. అలాంటిది నువ్వు ఎంత నేను ఎంత మనం ఎంత చెప్పండి. అవునంటారా కనుక ఇది హృదయంలో భద్రపరచుకోండి, జాగ్రత్త పడండి. అసలు పొరపాటు ఎవరైనా ఎంత దుర్మార్గుడైనా సరే మనం దూషించరాదు కదా. మన నోట దూషణ మాట కనబడకూడదు. అదే క్రీస్తును ఫాలో అవటం అంటే. ఎదుటిన్నది ఎవరైనా కావచ్చు, ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, దుర్మార్గుడైనా సాధారణైనా కావచ్చు, ఎవరైనా మనం దూషించరాదు. అదే మనం నేర్చుకున్నాం, బాగుంది. కానీ ఇంత మన పాట ఎక్కడ ఉంది? పాట కంప్లీట్ చేద్దాం. యేసుక్రీస్తు గారు కూడా ఎవరు? ఆశాజీవి మనిషి. యేసుక్రీస్తు గారు కూడా మనిషి ఆశాజీవి అన్న సంగతి తెలుసుకున్నటువంటి సాతాను అపవాది అనేటువంటి ఈయన కూడా వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి. ఇట్రా అన్నప్పుడు వెళ్ళాడు. ఎవరు? యేసుక్రీస్తు. వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు వెళ్ళాడు? వెళ్ళలేకూడదు కదా అని అంటే ఎందుకు వెళ్ళాడు అంటే యేసుక్రీస్తు కూడా నీకు లెక్క నాకు లెక్క ఆశాజీవి కాబట్టి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరు? సాతానుడు ఏం చూపిస్తున్నాడు? అపవాది అనేటువంటి ఏం చూపిస్తున్నాడు అంటే ఈ లోకంలో అంతా చూపిస్తుంటాడు. అదంతా యేసు జాగ్రత్తగా చూస్తుంటాడు. దేనికైనా అట్రాక్ట్ అవుతాడా, దేని మీద నేను ఆశ పెట్టుకుంటాడా, దేని నేను ఆశిస్తాడా, దేని మీద నేను ఆశ పెరుగుతుందేమో అని చెప్పేసి మొత్తం చూపిస్తున్నాడు. లోక మహిమ అంతా చూపిస్తున్నాడు, కానీ అస్సలు ఆశపడడు. ఏమాత్రం ఆశపడడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకు ఆయన ఆశాజీవి కాదండి అంటారా? ఏమండి? ఆశాజీవి. ఆయన మనిషి అన్నప్పుడు ఆయన ఆశాజీవి. కానీ ఎందుకు ఆశ లేదంటే ఆయనకు కావాల్సింది అపవాది అయినటువంటి ఆయన చూపించలేకపోయింది. యేసు ప్రభు దేని మీద ఆశ పెట్టుకొని ఉన్నాడో, యేసు ప్రభుకి ఏదైతే విలువైందిగా కనబడిందో అది చూపించే దమ్ము ఎవరికి లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనసు దేని మీద ఉందో తెలుసా? ఆయన కూడా ఆశపడి దేని మీద ఆశ పెట్టుకొని అన్ని భరిస్తున్నాడట, అన్ని సహిస్తున్నాడట. నాకు అది కావాలి, నాకు అది రావాలి, నాకు అది కావాలి, ఎందుకోసం ఏమైనా సహిస్తా, ఎంతగా సహిస్తా అని చెప్పేసి మౌనంగా అన్ని సహిస్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన దేని మీద ఆశపడ్డాడు చూద్దామా? చూసుకొని పాఠం చేసి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2-3 మనము కూడా ప్రతి భయమును సులువుగా చిక్కులబెట్టు పాపమును ఎంత సులువుగా చిక్కులు పెడుతుందంటే మనకు అవునా కదా. దేన్ని చూసినా అక్కడ పోతామంటే కరెక్ట్ అయిపోతూనే ఉంటాం కదా. కాళ్ళేమో పరిగెడుతూ ఉంటాయి, కళ్ళేమో అస్సలు దృష్టి పక్క కూడా పోకుండా అదే వైపు చూస్తూ ఉంటుంది. లోపల కళ్ళు చూసినా కూడా హృదయం కనెక్ట్ అయిపోతుంది, చేతులు ఏ కావాలని చెప్తుంటది. దానికోసము భయంకరమైన శ్రమలు పడడానికి కూడా అన్ని అవయవాలు సహకరిస్తుంటాయి వల్ల. అవునా కదా. ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత బాధ ఉన్నా అని ఓర్చుకోవడానికి సమస్త అవయవాలు సిద్ధపడుతుంటాయి. నిలబడిపోతాం అంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇరుకు మీద దెబ్బలు పడుతుంటే నోరు
ఎంత సపోర్ట్ చేసింది? కొట్టించుకో, ఇంకా కొట్టించుకో, సవాల్ చేయమంటే అది నోరు. కళ్ళు ప్రతిసారి కన్నీరు గార్చినట్టు నీరు గార్చా గమనే ఉంటా, నువ్వు వచ్చుకో, లక్ష్మి పడుతున్నాయి, సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి కళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి, కాళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి, ఈపు సపోర్ట్ చేస్తుంది కదా. మనం పడే కష్టాలలో అన్ని మన అవయవాలు ఎలా సపోర్ట్ చేస్తుంటాయి? ఎందుకు? ఒకటి చూపించే ఆశ, అది కావాలి. నువ్వేమైనా చేసుకో, ఫైన్, అది కావాలి. అలాగే సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి మనం బయటపడాలి అంటే ఎవరి వైపు చూడాలని చెప్పాడు? చూడు, కనిపించింది ఆ విశ్వాసమునకు కర్తయు. ఈ మాట ఎవరైనా అర్థం? విశ్వాసమునకు కర్త అంటే అర్థమైందా? వండర్ఫుల్ మాట అండి, అద్భుతం ఈ మాట. ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో ఎవరికి తెలియదు, ఎందుకంటే దేవుడు కనబడడు, దేవుడు వినబడని దేవుడిని, కనబడని దేవుడిని మనకు పరిచయం చేసింది రెండో ఎవరు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ఆ నమ్మకాన్ని నిలబెట్టింది చెప్పండి ఎవరు? అంటే ఆ నమ్మకాన్ని నిర్మించింది ఎవరు? సృష్టిని నిర్మించిన వాడు సృష్టికర్త అయితే విశ్వాసమును నిర్మించిన వాడు విశ్వాసమునకు కర్త. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడు అని నువ్వు నేను మన నమ్మటానికి ఆ నమ్మకాన్ని నిర్మించిన వాడు అనమాట యేసుక్రీస్తు ప్రభువు. అందుకోసమే విశ్వాసమునకు కర్త అయినా దానిని కొనసాగించువాడునైనా. చూడండి, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో దెబ్బలు తింటాం, ₹1,00,000 ఇస్తాయి. అది కాదు, ఓపికతో పరిగెడదాం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఎదుట ఉంచబడిన ఒక ఆనందం ఉందటండి. ఆ ఆనందం కావాలని చెప్పేసి అన్ని వరిస్తున్నాడండి. నిలబడితే గాండ్రించి ముఖం మీద ఉమ్మేస్తుంటే అస్సలు పట్టించుకోవట్లేడు. ఎందుకు? తన ముందు ఉంచబడిన ఆనందం కొరకు ఆశపడుతున్న యేసుక్రీస్తు ప్రభువు కళ్ళకు కనపడుతున్నాడు. ఇక్కడ ఆ తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును లెక్క చేయట, అవమానమును నిర్లక్ష్య పెట్టి అబ్బా సిలువను సైతం ఎందుకు సహించాడు? ఆయన ముందు ఒకటి ఉంది, ఆయన ముందు ఆయన ఒక దాని మీద ఆశపడ్డాడు. అది నాకు దక్కాలి అంటే ఒట్లో ఉన్న రక్తమంతా ఒక్కొక్క బొట్టు మొత్తం తీసేసినా కూడా సౌండ్ లేదు. ఎందుకు? నాకు అది కావాలంతే, ఎంత కోరికండి మనిషి ఆశాజీవి. నీ ఆశ అశాశ్వతమైన వాటి మీద ఉండకూడదు. యేసు ప్రభు దానికోసమే యేసు ప్రభు వైపు చూడాలి. ఎందుకు చూపించాడు తెలుసా? ఆయన పడితే దేని పెట్టాడు తెలుసా? ఎప్పటికీ ఎన్నటికీ నాశనం కానీ పరలోకం వైపు ఆయన దృష్టి ఉంది. నాకు అది కావాలి, అది కావాలి. దానికోసం శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క ఏంటంటే దేవుని కుడి పార్శ్వం యొక్క సింహాసనం మీద కూర్చోవటం, ఆ విలువ నీకు తెలియదు, మనకు తెలియదు, తెలుసా? ఆయన తెలుసు. అందుకోసం ఏంటంటే నిలబడతా అని చెప్పేసి ఎంత తగ్గించుకున్నాడంటే భయంకరంగా తగ్గించుకున్నాడంటే. ఇలాంటి సందర్భం కొంచెం కనపడతా ఉంటుంది మనకి లోకంలో. ఎక్కడ తెలుసా? ఆంధ్రాలో ఎలక్షన్ సీజన్ ఉంటారు. ఏమిటి అబ్బా రాజకీయ నాయకుల్ని చూడాలి. వాళ్ళ పేరు, వాళ్ళ పలుకుబడి, వాళ్ళ ఓట్లు, భయంకరమైనటువంటి ఆస్తి ఎవరాగా వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? మనం ఎంత వాళ్ళ ముందు చెప్పండి, మనం ఎంత, మన లెక్క ఎంత, మన విలువ ఎంత చెప్పు. కానీ మన దగ్గరకు వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి వంగి దండాలు పెడుతున్నారు. ఎట్లా వంగి దండాలు పెడుతున్నారు? అయ్యా అమ్మా నాకు ఓటు ఏంటి, నాకే ఓటు ఇంత పెట్టవుతున్నాం ఏంటి? నాకు ఆ సీట్ కావాలి. ఏం కావాలి? నాకు ఆ ఎమ్మెల్యే అనే సీటు నాకు కావాలి. కాబట్టి నేను ఎంతైనా పోతా, అంతే కదా. ఇన్ని పనులు చేస్తారు. రీసెంట్గానే మా తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు ఇప్పుడు సీఎం పదవిలో కూర్చొని ఉన్నాడే రేవంత్ రెడ్డి గారు, పోయి రుమాలు కట్టుకొని పాయింట్ పైకి ఎత్తుకొని బోర్డులో దిగబడి వంగుతుంటే చూడాలి. ఏందయ్యా నీకు ఆ కర్మ అంటే, సాయంత్రం వరకు నాట్లేస్తా, మీరు ఎందుకు ఓట్లు ఇస్తారంటే, అవునా? సాయంత్రం వరకు అయినా నాట్లేస్తా, మీరు ఓట్లు వేస్తారంటే ఎందుకు? నాకు అది కావాలి. ఏం కావాలి? నాకు ఆ సీట్ కావాలి. ఏమైనా చేస్తా, భుజంగా ఇస్తా, మీ చేతులలో అన్నం తింటా, మీ పిల్లలకు అన్నం తినిపిస్తా. ఇంకా అసలు ఏమాత్రం ఎంత అంటారా? కానీ ఓట్లు కావాలరా, కొంచెం ఓర్చుకో. ఎన్ని తిట్లనే తింటావు నువ్వు, పట్టించుకో అలా పోతుంటారు. ఓటు కావాలనుకో ఇంకా ఓర్చుకోవడం. చిన్నప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంత ఒంగొంగి దండాలు పెట్టారు కదా, ఒక్కసారి గెలిచిన తర్వాత మీరు వెళ్ళండి. మీరు వెళ్ళేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళటం కష్టం. ఒకవేళ వెళ్ళిన తర్వాత అయ్యా నన్ను ఒకసారి దండం పెట్టేవాను, అయ్యా నన్ను ఒకసారి దండం పెట్టావా అని చెప్పి అప్పుడు వెళ్ళాడు. ఎవరు నువ్వు ఓటాడు?
అది ఉంది ఆ రోజు దండ పెట్టి ఆ రోజు పెట్టిన 5 పెట్టాలని ఏమంటారు? బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అంటే ఇదంతా చెప్తున్నాను అంటే ఆ సీట్ కావాలి కేవలం 5 సంవత్సరాలు అంటే ముష్టి 5 సంవత్సరాల కోసం అని చెప్పేసి ఇంత కష్టపడుతుంటే నువ్వు కూడా దేవుడు నిన్ను కూడా ఎవరైనా తెలుసా రాజు చేస్తానన్నా ఏ ప్రభావం జయించిన వారికి నాతో పాటు నా తండ్రి సింహాసనం ముందు కూర్చుంట పెడతాననేటువంటి వాగ్దానం ఇచ్చారా లేదా? మన దాని విలువ తెలియదు. అవునా? ₹1,00,000 తెలుసు కానీ ఆ విలువ మనకు తెలుసా? అందుకోసం అస్సలు ప్రయత్నం చేయదు. ఎవరైనా తిట్టులు ఎవరైనా కొట్టులు ఎవరైనా అందరూ అనుకో అని మొత్తం కోపం వస్తుంది. మళ్ళీ ఓర్చుకో, దేవుడు ఇస్తానన్నాడు. ఓర్చుకోకపోతే రాదు. ఓర్చుకో అన్నాడు ఎందుకు తమాసాగింది అది ఎట్టుంటుందో తెలియదు, దాని విలువ తెలియదు. కానీ యేసుకి తెలుసు. అందుకోసం ఏం రాయబడింది చూడు, ఒక్కసారి కంప్లీట్ చేసుకుందాం, ముగించుకుందాం. ఎన్నో వచ్చిందని 3వ వచనం చదవండి బాగా రండి మాట ముగించుకుందాం. మీరు అవసరపడకయు మీ ప్రాణాలు విసిగిపోకుండా ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా ఏం జరిగినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా విసిగిపోకుండా ఉండాలంటే పాపాత్ములు కరెక్ట్ యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంటే ఓర్చుకొని ఆయన నడుచుకో అంటే కదా. దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? గొప్ప నిరీక్షణ వచ్చాడు. గొప్పది నాన్న ఖచ్చితంగా ఇస్తా మాట ఇచ్చిన వాడు మామూలు కాదు. అంటే రాజకీయ నాయకులు మాటిస్తే సీట్ ఎక్కిన తర్వాత మర్చిపోతాడు. నేను పట్టించుకోడు నీ పేరు కూడా కాదు కదా, నీ ఊరు పడుకుతున్నాడు. ఏడుంటుంది అంటాడు. అయ్యా బాగా ఊరు తెచ్చాడు అంటే ఏడుంటుంది అంటాడు. అప్పుడు అనాలి మనం ఆయన తక్కువ గుర్తురాలి పాకిస్తాన్ అనాలి. అబ్బా ఎక్కడుంది అంటే ఎప్పుడే గుర్తుకొస్తుంది. కాబట్టి వాళ్ళు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడండి. దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయం చేయవల్ల పడదు, ఆయనకి సాధ్యం కాదు. అంత గొప్ప దేవుడు మనకుండగా ఆయన ఇస్తానన్న మాట ఖచ్చితంగా తప్పకుండా ఖచ్చితంగా ఇచ్చేటటువంటి వాడు మాట వాడు నమ్మకమైనటువంటి దేవుడు మనకుండగా మనం ఎవరిని లక్ష్య పెట్టుకోవాలి? మనం ఎటువైపు చూడాలి? మనుషులమైనటువంటి మనం ఆశాజీవియే కరెక్టే కానీ నీ ఆశ మీద ఉండాలి. ఈ రోజు రేపు వెళ్ళిపోయేటువంటి ఈ రోజు రేపు నాశమైపోయేటువంటి ఈ మట్టి లోకంలో ఉండేటటువంటి మట్టి వాటి పైన కాదు నువ్వు ఆశపడాల్సింది, నీ ఆశ పెట్టుకోవాల్సింది లోకం మీద ఆశపడాలి. ఎంత ఆశపడాలి అంటే ఆ ఆశ కాస్త ఆశయంగా మారాలి. ఆ రేంజ్ లో ఆశపడాలి. యేసుక్రీస్తు ప్రభు ఆశపడి ఆశయంగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఆశయంగా మారిందని అనుకో నీ అణువు చించేసినప్పుడు నీ ఆశయం పక్కకు జరిగేది అంతే. ఆశ తారుమారే అవకాశం ఉంటుంది కానీ ఆ ఆశ నీకు ఆశయంగా మారింది అనుకో నీ అణువు సపోర్ట్ చేస్తుంది. బాడీలో ఉన్న అవయవాలు మాత్రమే కాదు అణువు సపోర్ట్ చేస్తుంది. నిన్ను దేవుని కొరకు వేచి ఉండటానికి సహించడానికి భరించడానికి దుర్మార్గులు చేసేటటువంటి పాపపు మాటలు వాళ్ళు మాట్లాడే మాటలకు మాత్రమే కాకుండా వాళ్ళు చేసేటటువంటి ఎలాంటి భయంకరమైన కార్యాలైన సరే వాటిని సహించి ఓపికతో నిలబడటానికి నీ అవయవాలన్నీ వరకు సపోర్ట్ చేస్తాయి. ఆశను ఆశయంగా నువ్వు మార్చుకోగలిగితే అంటున్నా బతుకురావాలా? ఇప్పుడు చెప్పండి, 2 ట్రిక్కులు నిన్నొకటి ఈరోజు ఒకటి మాట్లాడుకున్నాం. ఈ 2 ట్రిక్కులు ఫాలో అయితే యేసుక్రీస్తు ప్రభువు వారిని బ్రతకొచ్చా లేదా మీరు చెప్పండి, నేను ప్రార్థన చేస్తా. యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం వెంబడించొచ్చా లేదా, ఆయన బ్రతకొచ్చా లేదా ఒక్క మాట చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇక్కడికి వినపడాలి వాయిస్. దయచేసి వెంబడించండి. మనమందరం నీవు నేను మనందరం కలిసి వెంబడించే ప్రయత్నం చేద్దాం. ట్రిక్కులు కూడా తెలిసి యేసుక్రీస్తు ప్రభువు ఎలా బ్రతకగలిగాడు, ఎలా అంటే ఎలా బ్రతకగలిగాడో చెప్పాను. మీ ముందు వచ్చాను 2 విషయాలు వచ్చాను. ఈ 2 విషయాలు కరెక్ట్గా చేత పట్టుకుని హృదయంలో పెట్టుకుని బ్రతకగలిగితే మనం కూడా యేసుక్రీస్తులో బ్రతకొచ్చు. 2 విషయాలు హృదయంలో పెట్టుకొని కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమద్వాసీనుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు.